నేను చంద్రబాబు నాయుడు గారు శ్రీసిటీ వెళ్ళారు. అక్కడ కొన్ని 22 కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. త్వరలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నికలు జరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోకి 2014-19 మధ్య కాలంలో అనేక పరిశ్రమలు ఉవ్వెత్తున ఏదైతే ఇక్కడ వనరులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ లీడర్ ముఖ్యమంత్రిగా ఉండటం వలన ప్రతి కంపెనీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకర్షించింది. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా కూడా చేయడం జరిగింది. ఆ రోజు పవన విద్యుత్ కానివ్వండి, తర్వాత సోలార్ పవర్ కానివ్వండి, అనేక విద్యుత్ విభాగాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సంస్థలు లూలు కానివ్వండి, అట్లాగే అశోక్ లేలాండ్ కానివ్వండి, కియా పరిశ్రమ కానివ్వండి, అనేక ప్రపంచవ్యాప్త పరిశ్రమలు, అలాగే అత్యున్నత విద్యా సంస్థలైన ఎస్ఆర్ఎం కానివ్వండి, విట్ కానివ్వండి, ఈ రాష్ట్రానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించే విధంగా కూడా వాళ్ళు ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏదైతే ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన ఈ రాష్ట్ర పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక పరిశ్రమలు మెడ మీద కత్తిపెట్టి పంపించేసిన పరిస్థితి. ఈ రాష్ట్రంలోనే ప్రారంభమైన పరిశ్రమ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికైన పరిశ్రమ అమర్ రాజా బ్యాటరీస్ లాంటి సంస్థ తన కొత్త యూనిట్ని ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో పెట్టే విధంగా పారిపోయేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కింది. సాక్షాత్తు ఆ పార్టీ ఎంపీ ఏదైతే ప్రపంచంలో ఒక పేరెన్నికైన కియా సంస్థ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అనంతపురంలో ఆ రోజు అతని ప్రవర్తన చూసాం. ఆ ఫ్యాక్టరీ పైన ఏ విధంగా కత్తి దూసాడో కూడా. అనేక పరిశ్రమలు లూలు ఏదైతే లూలు కాంప్లెక్స్ వైజాగ్ నుంచి పారిపోయిన పరిస్థితి, అనేక పరిశ్రమలు కనుమరుగైపోయి ఈ రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాని పరిస్థితిలోనూ, ఏ కంపెనీ రాని పరిస్థితిలో ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞతతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగాడు. ఇక అతనికి ఇదే ఆఖరి ఛాన్స్ అని అతన్ని ఏదైతే అతను 151ని 11కు పంపించి ఈరోజు రాష్ట్ర ప్రజలు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి కూటమిని గెలిపించుకోవడం ద్వారా, మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నత ప్రదర్శించడం ద్వారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు చూస్తూ ఉన్నాం శ్రీ సిటీలో 20 కంపెనీలు. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దౌర్భాగ్య పాలకుడు, గత పాలకుడి వైఫల్యాలను, అలాగే అతను చేసిన అరాచకాలను కూడా చూసి కూడా ఈరోజు కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ నాయకుడు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న సంపద, అలాగే పరిస్థితి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న స్కిల్ ఎన్నింటిని కూడా గ్రహించి మళ్ళీ మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. భవిష్యత్తు ఉంటుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్కి పరిమితం చేసి మరొకసారి రాకుండా చేస్తారన్న ధైర్యంతో ఈరోజు కంపెనీలు వస్తూ ఉన్నాయి. అలాగే ఫోక్స్కాన్ కంపెనీ ఈరోజు మెగా సిటీ పెట్టడానికి నారా లోకేష్ గారితో మంతనాలు జరిపి త్వరలో ఈ రాష్ట్రానికి ఆ సంస్థ ప్రతినిధులు వస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రం మరొక్కసారి ప్రపంచ స్థాయిలో నిలబడటానికి తనకున్న సహజ వనరుల్ని అభివృద్ధి చేసుకుంటూ అనేక సంస్థలను ఆహ్వానించుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో భరోసా ఇస్తాం అని ఆ కంపెనీలు కూడా ధైర్యం ఇస్తూ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీకి వెళ్తే కొత్త కంపెనీలు రావడం కాదు, పాత కంపెనీలు అందరూ కూడా మా ఇన్సెంటివ్ లేవు సార్, ఇక్కడ కంపెనీ తీసేసే పరిస్థితుల్లో మేమున్నాం, మమ్మల్ని కాపాడమని ఆక్రందనలు చేసిన పరిస్థితి మనం చూసాం. అనేక ప్రపంచ స్థాయి సంస్థలు కూడా ఇక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకం ఈ రాష్ట్ర ప్రజల పాలిట ఒక శనిలా 5 సంవత్సరాల పాటు ఏలినాటి శనిలా పట్టి ఆ శని విడిపోయింది. ఈరోజు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. పున్నమి నాటి చంద్రుడు మరొకసారి ప్రకాశించేలా ఈ రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు అనేక కంపెనీలు, అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, అనేక ప్రపంచవ్యాప్త కంపెనీలు, అనేక విద్యా సంస్థలు, అనేక యూనివర్సిటీలు కూడా మన రాష్ట్రానికి ఉవ్వెత్తున వెల్లువలా వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ గారు కానివ్వండి, అలాగే మా ఆప్తమిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విధంగా తోడ్పాటుతూ చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా తన అంట వెన్నంటి ఉంటూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ఉంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో గత 2 వారాల నుంచి ఫైళ్ళు తగ్గ ఇష్యూ మేజర్గా నడుస్తుంది. ఒక్కొక్క ఆఫీసులో ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులు తగలబడతా ఉన్నాయి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి తొత్తులు మరి ఇంకా పందికొక్కుల్లా కోవర్ట్లుగా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అబ్కారీలో కానివ్వండి, అలాగే పోలవరంలో కానివ్వండి, అలాగే ఎండోమెంట్స్లో కానివ్వండి, అనేక చోట్ల
కలెక్టరేట్లో ఫైల్ దగ్ధం చేస్తూ ఉన్నారు. అంతకుముందు సిఆర్డీఏలో ఫైల్ దగ్ధం చేశారు. అంటే తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల పాటు వ్యవస్థను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యక్తులను కూడా కలంకితులుగా చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరు ఏ తప్పు చేసినా కూడా చట్టం తన పరిధిలో తను శిక్షించడం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, చట్టం ప్రకారమే ఎవరి మీద చర్య తీసుకున్నా కూడా చట్ట ప్రకారమే తీసుకుంటాం, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు అని ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. ఆ విధంగానే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎవరి మీద కూడా అక్రమ కేసులు లేవు. గత 2 నెలలుగా ప్రజలంతా కూడా ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కడు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతూ ఉన్నారు. తన కూలి మీడియా నీలి మీడియా మాయలో భయపెట్టి బతికిన జగన్మోహన్ రెడ్డి పాలన పోయిన తర్వాత ఈరోజు స్వతంత్రం వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మొన్న ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు ప్రజలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న దేశవ్యాప్తంగా ప్రపంచ దినోత్సవం ఒక విధంగా జరుపుకుంటా ఉంటే, ఈ రాష్ట్రంలో ఆగస్టు 15 రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల క్రితం పేదవాడి కంచాన్ని తన్నేసిన జగన్మోహన్ రెడ్డి తన్నేస్తే, మరొకసారి ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తను అందించిన స్వతంత్ర దినోత్సవ కానుక అన్నా క్యాంటీన్ ద్వారా అనేక మంది పేదలు, అనేక మంది వృత్తి పరులు, అనేక మంది రోజువారీ కార్మికులు 5 రూపాయలకి భోజనం చేసి ఆనందంగా పొగుడుతూ ఉంటే ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంది. ప్రజలంతా కూడా ఇటువంటి వ్యవస్థని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారో మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. అది అందరూ గమనించిన పరిస్థితి. అటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని కూడా అద్భుతంగా గడిపిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అలాంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఫైళ్లు దగ్ధం చేసే వ్యక్తులకు ఎటువంటి శిక్షలు ఉంటాయో కూడా రాబోయే రోజుల్లో అన్ని చూస్తూ ఉంటాం. ఎందుకంటే తప్పు చేసిన అధికారులు ఎటువంటి శిక్షలకు గురవుతా ఉన్నారో, ఏ విధంగా వాసుదేవరెడ్డిని చూసాం, ఇవాళ ప్రతాప్ రెడ్డిని చూసాం, రేపు ఇంకొక అధికారి, ఏ అధికారి అయినా కూడా తప్పు చేస్తే శిక్షకు గురవుతారు అనేది సుస్పష్టంగా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా నాయకుడు లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా ఒకటే మాట చెబుతా ఉన్నారు. ఎవరైనా కూడా తప్పు చేస్తే, చట్టాలను అతిక్రమిస్తే తప్పకుండా శిక్షకు గురవుతారు అనేది కూడా తెలియజేస్తా ఉన్నారు. అలాగే చూసుకుంటే పోలవరం అంశంలో అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల మూలనే దయావాల్పం పుట్టుకుపోయింది, మా గవర్నమెంట్ లో అంతా బాగానే ఉందని చెప్పి అన్నాడు. దాంట్లో అవినీతి జరిగింది కాబట్టి అలా పోయిందని మాట్లాడారు. మా గవర్నమెంట్లో ఏం జరగలేదు అన్నాడు. దాన్ని ఎలా చూస్తారు? అంటే అంబటి రాంబాబు గారు అనుకుంటున్నాడు పోలవరం అంటే సంజన సుకన్య అనుకుంటున్నాడు. అది కాదు, గంట అరగంట కూడా కాదు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి. దానికోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అహరామం కష్టపడుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంటే పోలవరం, సోమవారం అంటే పోలవరంగా మార్చి పనిచేసిన వ్యక్తి, అమరావతి పోలవరంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏది కూడా నడుస్తున్న 10% కూడా పూర్తి కాని పరిస్థితుల్లో 3 సంవత్సరాల కాలంలో 72% పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. వీళ్ళు ఎంత చవటలంటే, అంతకుముందు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సగం మాత్రమే కట్టే డయాఫ్రమ్ వాళ్ళు, అది మిగతాది మేము కట్టామని. ఇప్పుడు అంటున్నారు డయాఫ్రమ్ వాళ్ళు కట్టలేదని. ఏం మాట్లాడుతున్నా అర్థం కాని పరిస్థితి. వీళ్ళు రాత్రి తాగింది దిగట్లేదు కూడా తెలవట్లేదు, లేకపోతే ఓడిపోయాం, ఇక మన జీవితం రాజకీయంగా అస్త్ర సన్యాసం చేశాం కాబట్టి మన పరిస్థితి ఇదా కూడా అర్థం కాని పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఏ రోజైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం పైన సుస్పష్టమైన అవగాహనతో ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు చేయలేని పనులు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తి. ఈరోజు చూస్తా ఉన్నాం, ప్రకాశం బ్యారేజీకి గేటు తెగిపోతే అడ్డం పెట్టుకున్న అడ్డపడిన పడవని తీయలేని ఈ దౌర్భాగ్యులు. కానీ తుంగభద్ర ప్రాజెక్ట్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్టుకి 100 TMCలో వాటర్ ఉంటే అక్కడ ఒక గేట్ పగిలిపోతే అక్కడ గేటుని హుటాహుటిన బిగించే విధంగా కర్ణాటక ప్రభుత్వంతో కలిసి కన్నయ్య నాయుడు గారితో కలిపి 38 గంటల్లో 46 గంటల్లో ఆ గేట్ని బిగించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని. ఒక విఘ్నుడికి, ఒక విఘ్నత కలిగిన వ్యక్తికి, ఒక విజనరీకి, ఒక దద్దమ్మకి, ఒక స్వార్థపరుడికి, ఒక అవినీతిపరుడికి ఎంత తేడా ఉంటుందో ఒక ఈ చిన్న ఉదాహరణ చెప్పొచ్చు. ఆ రోజు పడవ అడ్డం పడితే అనేక వందలాది TMC వాటర్ కృష్ణానదిలో కలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు తుంగభద్ర లాంటి పెద్ద ప్రాజెక్టుకి గేటు పగిలిపోతే దాన్ని బిగించి నీటిని కాపాడుకునే ఘనత చంద్రబాబు నాయుడు గారిని. భవిష్యత్తు తరాల కోసం, భవిష్యత్తు కోసం, ఈ ప్రజల భవిష్యత్ తరాలు ఏ విధంగా ఆనందకరంగా ఉండాలో చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
ఆ రోజు విజన్ 2020 అయినా ఈరోజు విజన్ 2047 అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు అనేది ప్రజలందరూ గమనించిన విషయం. ఈరోజు ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక గొప్పతనం మాకు తెలిసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్ ఆస్తి కాదు, ఈ ప్రపంచం చూసిన వ్యక్తి అని ఆ రోజు మాకు తెలిసింది. మేము ఇంకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడనే దానికన్నా కూడా ఇది మేమందరం చెప్పుకోవాల్సిన విషయం. ఏదైతే అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రతి చోట నారా చంద్రబాబు నాయుడు అనే కీర్తి కిరీటం ఏ విధంగా ఉందో కూడా చూపించిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తి పాలనలో ఈరోజు పోలవరం ఏదైతే ఆయన టైం చెప్తారో ఆ టైంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాన్ని పూర్తి చేస్తారు. పూర్తి చేసి ఈ ప్రజలకు అందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సమర్థుడు. ఏదో అరగంట మంత్రుల్లో ఏదో దింపితే బుల్లెట్ దిగుద్దా అని అడిగిన వాళ్ళు ఈరోజు ఏమంటారు, అస్త్ర సన్యాసం చేసి అరణ్యవాసంలోకి అయిపోయిన పరిస్థితి, రాజకీయ తెరమరుగైపోయిన పరిస్థితి వీళ్ళందరూ కనబడుతూనే ఉంటారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు శాశ్వతం 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు. ఈరోజు తన చేసిన తన గొప్పతనమే ఈరోజు ఆయన నిలబెట్టిందని కూడా తెలియజేస్తాం.